హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మొత్తం గార్డెన్ అంతా చూపించబోతున్నానండి. నేను మందార మొక్కలండి. ఇవి మీకు చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో. దీనికి మిల్లీ బగ్స్ వచ్చినప్పుడు నిమ్మప్పు, లిక్విడ్ సోపు, వేప నూనె ఇవన్నీ స్ప్రే చేశాను. మళ్ళీ ఇవన్నీ చిగుళ్ళు వస్తున్నాయి. మందార మొక్కలకి చిగుళ్ళు వచ్చి ఇవిగో మొగ్గలు కూడా వస్తున్నాయి. అలా నేను 2 times స్ప్రే చేశాను. నిమ్మప్పు, లిక్విడ్ సోపు, అలాగే వేప నూనె ఇంకోసారి, అలా 3 సార్లు స్ప్రే చేశానండి. ఇంకైతే ఇప్పుడు మిల్లీ బగ్స్ అయితే ఏమీ లేవు. మొత్తం ఆకులన్నీ కూడా తీసేసాను. ఇప్పుడు అంతా చిగురు వస్తుంది. వైట్ మందార ఇది మొగ్గలు వస్తుంది. అలాగే ఈ మందార మొక్కకి అయితే స్కేల్ బగ్స్ వచ్చాయి ఇలా కొమ్మలకి. ఇది కూడా మీకు చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో. ఇవన్నీ కూడా క్లీన్ చేసి నేను దీనికి వేప నూనె, లిక్విడ్ సోపు స్ప్రే చేశాను. మళ్ళీ స్కేల్ బగ్స్ కూడా అవి లేవు, 2 సార్లు స్ప్రే చేశాను. ఇది కూడా చూడండి మొగ్గలు వస్తున్నాయి. ఇది ఎల్లో మందార. ఈ లైన్ అంతా బెండ మొక్కలు వేసానండి. ఇదిగో బెండ మొక్కలు. ఈ బెండ మొక్కలు అయితే సమ్మర్లో క్రాప్ బాగా తీసుకున్నాను నేను. సమ్మర్లో కూడా బాగా వస్తాయి బెండ అయితేను. ఈ బెండ విత్తనాలు నేను ఇంట్లోనే స్టోర్ చేసిన విత్తనాలు పెట్టాను. చూడండి ఇవి. ఈ బెండకాయలు ఏంటంటే మనం వెంటనే కోసేస్తూ ఉండాలి. అలా ఒక రోజు అలా వదిలేసామంటే ముదిరిపోతాయి. ఇదిగో ముదిరిపోయినాయి బెండకాయలు ఇవన్నీను. ఈ బెండకాయలు ఇలా వదిలేసానండి విత్తనాల కోసం. ఇవి వదిలేసిన చోట అయితే మళ్ళీ మనకి క్రాప్ రాదు. మళ్ళీ పైనుంచి నేను ప్రూనింగ్ చేసేసాను. ఇలా ఎండిన కొమ్మలు అవి కూడా తీసేసాను. తీసిన చోట చిగుర్లు వస్తున్నాయి. మరలా చిగుర్లు వచ్చి పువ్వు వస్తుంది, కాయ వస్తుందని ఇంకా నేను వీటిని అయితే తీయలేదు. ఈ మొక్కల్ని ఇలా ఉంచేసాను. ఈ బెండ మొక్కల్ని ఇవిగోండి ఇవన్నీ కట్ చేసినా మళ్ళీ వచ్చే ఇదిగోండి ప్రూన్ చేసిన తర్వాత ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇలా పిందులు వస్తున్నాయి. ఇదిగో ఇలా ప్రూన్ చేస్తాను. ఇక్కడికి ప్రూన్ చేసి మళ్ళీ వస్తున్నాయి. నేను ఈ బ్యాగులు ఇలా వదిలేసి మళ్ళీ బెండ విత్తనాలు పెడతాను. వేరే బ్యాగులు రైనీ సీజన్కి పెడతానండి. బ్యాగ్లో అట్లా మళ్ళీ నేను బెండ మొక్కలు పెడతాను. బెండ అయితే సమ్మర్లో బాగా వచ్చింది. ఇవన్నీ ముదిరినవి. ఈ విత్తనాలు కుంచాను. ఇవిగో లేతవి అయితే అక్కడక్కడ వస్తున్నాయి మరలానే. ఈ లైన్ అంతా కూడా బెండే పెట్టానండి. ఇదిగో బెండకైతే ఏం ఫస్ట్ ఏమీ ఎక్కువ లేదు. సమ్మర్లో కూడా గ్రో చేయొచ్చు బెండ మొక్కల్ని. అలాగే ఫెర్టిలైజర్స్ కూడా నేను ఏమీ పెట్టిన తర్వాత మొక్కలో ఏమీ ఎక్కువ ఏమీ ఇవ్వలేదండి. క్రాప్ అయితే బాగా తీసుకున్నాను. బెండ మొక్కలు ఒక 10 వరకు పెట్టాను నేను. మరలా వీటికి చిగురు వచ్చి మరలా వస్తున్నాయి. ఇవి ఎలా వదిలేసి మరలా కొత్త విత్తనాలు పెడతాను. నెక్స్ట్ టమాటా మొక్కలు చూపిస్తున్నాను చూడండి. ఇదిగో టమాటాలు ఇంకా క్రాప్ అయిపోయింది. ఇలా కొమ్మలు విచ్చేసాను, తీసేయాలి. టమాటా అయితే సమ్మర్లో బాగానే వచ్చింది. ఇంతవరకు బాగానే వచ్చిందండి క్రాప్ అయితేను. టమాటా త్వరగానే మనకి కాయలు వచ్చిన తర్వాత ముగ్గుపోవడం అయితే త్వరగానే ముగ్గుపోద్ది. టమాటా మొక్క పెట్టిన తర్వాత ఒక 4 రోజులకి మనం క్రాప్ తీసుకోవచ్చు. బాగానే వచ్చాయి కాపు అయితేను. ఇంకా టమాటా సీజన్ అయిపోయింది. ఇంతవరకు కూడా వచ్చేయండి. ఇప్పుడైతే ఉన్న మొక్కలు అయితే కనుక చూడండి పిందులు ఉండగానే అలా ఎండిపోయిందో మొక్క. ఈ మొక్క అయితే ఎండిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ రైనీ సీజన్కి నారు వేసుకోవాలండి. టమాటా మొక్కలు అయితే మాత్రం సమ్మర్లో ఎక్కువైతే కాపు ఉండదు. సమ్మర్లో బయట అమ్మేవాళ్ళు అయితే వాళ్ళు వేసే సీడ్స్ వేరుగా ఉంటాయి. కాస్ట్లీ సీడ్స్ వేస్తారు, సమ్మర్లో వస్తాయి. అదే టెర్రస్ గార్డెన్ మీద అయితే మనకైతే ఇదిగోండి ఇంతవరకు అయితే వచ్చాయి. ఈ 10వ తారీఖు వరకు అయితే వచ్చే తర్వాత ఇంక ఈ 20 రోజులు అయితే ఇంకా కాపు ఉండదు. ఇదిగోండి ఎండిపోయిన ఇవి ఇక్కడ వరకు ఉన్న మొక్కలు ఇవి పండిన తర్వాత మిగిలిన మొక్కలన్నీ తీసేస్తాను. తీసేసి బ్యాగ్లో మట్టి మళ్ళీ ఎండనిచ్చి మళ్ళీ నేను రైనీ సీజన్ మొక్కలు పెట్టడానికి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటాను. బ్యాగులు రైనీ సీజన్ కోసం బ్యాగులన్నీ సిద్ధం చేసుకోవాలి. అలాగే విత్తనాలు ఆన్లైన్లో పెట్టాలి, మంచి సీడ్స్ పెట్టాలండి. అలాగే దీనికి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా వర్మి కంపోస్టు, కోకోపీట్ ఇవన్నీ కూడా నేను సిద్ధం చేసుకుంటాను రైనీ సీజన్కి. ఈ టమాటా అయితే లేట్గా పెట్టానండి నేను. ఇంకో ఇదైతే చూసారా పూత వస్తుంది, పూత రాలిపోతుంది. ఇంక ఈ టమాటా అయితే ఇంకా కాయదు. చూస్తాను ఇదిగోండి చిన్న చిన్న పిందులు వస్తున్నాయి. ఇంకో పూత వస్తుంది, పూత ఎండిపోతుంది. సమ్మర్కి అయితే ఇంకా మే
1 వీక్ వరకు పర్వాలేదు. ఆ తర్వాత అయితే ఇంకా మనం టమాటా మొక్కల నుంచి అయితే టమాటాలు ఏం తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. కాపు అయితే అసలు ఉండదు. ఉన్న మటుకైతే పండుతున్నాయి. ఈ టమాటా మొక్క అయితే అసలు కాయలేదు, కొంచెం లేట్గా పెట్టిన మొక్క. ఇది కూడా చూస్తాను, తర్వాత తీసేస్తాను. ఎంత షేడ్ నెట్లో పెట్టినా సరే టమాటాలు మాత్రం సమ్మర్ మే నెలలో అయితే కనుక మనకి టమాటా కాపు ఉండదండి. క్రాప్ అంతా అయిపోయింది. టమాటా, బెండ, వంగ మొక్కలు ఇవన్నీ కూడా క్రాప్ అయిపోయింది. అవన్నీ కూడా తీసేసి బ్యాగులు మట్టి ఎండబెట్టేసి మరలా రైనీ సీజన్కి నేను ఇవన్నీ కూడా సిద్ధం చేస్తానండి. ఇదిగో ఈ టమాటా మొక్కలన్నీ. టమాటా మొక్కలు కూడా ఒక 10-15 వరకు ఉన్నాయి. ఇక్కడ ఒక బెండ మొక్క అండి. ఇవి కూడా విత్తనాలకే ఉండిపోయాయి. ప్రూన్ చేసేస్తే పక్క నుంచి మరలా మనం బెండ మొక్కల్ని ఎప్పుడు బెండకాయలు ఉంచకూడదండి. ఉంచిన తర్వాత అయితే కాపు ఉండదు, ఇంకా ఆగిపోద్ది అక్కడితో. నేను గమనించింది ఇది. ఎప్పుడు కూడా మనం ఇవన్నీ కూడా ముదిరిన బెండకాయలు విత్తనాల కోసం ఉంచేసాను. ఇవన్నీ కూడా కాపు ఆగిపోద్దండి ముదిరిన బెండకాయలు ఉంటే కనుక. నేను పక్కన ఎన్ని మొక్కలు ప్రూన్ చేసిన వాళ్ళు మరలా వస్తున్నాయి. ఇవి పక్క నుంచి వస్తున్నాయి బెండ. అట్లా మనం ఏ విత్తనాలు పెట్టుకున్నా కానీ సీడ్స్ బాగుండాలండి. మనం పెట్టేది చిన్న కంటైనరు. ఈ లైన్ అంతా కూడా టమాటా మొక్కలే పెట్టాను నేను. మనం చిన్న కంటైనర్లో పెడుతున్నాం కాబట్టి కంటైనర్లో మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అలాగే విత్తనాలు కూడా మంచివి తీసుకోవాలి. వాటికి మనం వారం వారం పోషకాలు ఇస్తూ ఉండాలి. రైనీ సీజన్లో వచ్చిందంటే మళ్ళీ పెస్ట్ వచ్చేస్తూ ఉంటుందండి. పెస్ట్ రాకుండా ఇస్తూ ఉండాలి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ మనం టెర్రస్ గార్డెన్లో క్రాప్ అయితే తీసుకోలేము. ఇంకా అక్కడక్కడ పచ్చి టమాటాలు ఉన్నాయి. ఇవి ఇలా ఉంచేస్తానండి. ఈ మొక్కలు ఇరిగిపోయింది టమాటా. ఇవి ముగ్గుతాయో లేకపోతే ఇలా ఉండిపోతాయో తెలీదు. టమాటాలు అయితే మాత్రం ఇంకా పచ్చి టమాటాలు ఉన్నాయి చెట్లకి. టమాటాలు బరువుకి మొక్క వేలపడిపోతుంది. ఇదిగోండి టమాటాలు చూడండి, ఇంకా మొగ్గలేదు ఇవి. దీనికి మొగ్గని టమాటాలకి మరలా నేను బోన్ మీల్ ఇస్తాను. కాల్షియం తక్కువైనా త్వరగా మొగ్గు, లేకపోతే బోన్ మీల్ అన్న ఇవ్వచ్చు. మనం కాల్షియం ఎక్సెల్స్లో ఉంటుంది కాబట్టి ఎక్సెల్స్ని మిక్సీలో జార్లో వేసి గుండు చేసి ఇవ్వచ్చు. లేదా బ్రూ కాఫీ ఉంటుంది కదండి, అది వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. నేను ఏదో ఒకటి ఇస్తాను. ఇవి మిగిలిన పచ్చి టమాటా కూడా మొగ్గడానికి బ్రూ కాఫీ కానీ లేదా బోన్ మీల్ కానీ ఏదో ఒకటి ఇస్తానండి. ఇవన్నీ కూడా టమాటా మొక్కలే. ఇంకో చిన్న చిన్న కాయలు ఇలా కాసి ఇలా ఆగిపోయింది టమాటా మొక్కలు అయితే. ఇంకొక 10 రోజులు చూసి పండిపోయిన తర్వాత లేకపోతే తీసేస్తానండి మొక్కలన్నీ కూడా. ఇవే టమాటాలు హార్వెస్ట్ లాస్ట్వి. ఈ లైన్ అంతా వంగ మొక్కలు పెట్టాను. ఇది వైట్ వంకాయ అండి. ఆ చివర ఒకటి ఉంది. ఎందుకో ఈసారి వంగ మొక్కలు పెట్టినవి 3 బ్యాగులు అయితే ఎండిపోయి ఎంటకో ఏంటో ఇయర్ పెట్టిన వంగ మొక్కలే. ఇందులో ఒక వంగ మొక్క ఉండేది తీసేసాను. ఇదిగోండి 4 మొక్కలు ఉన్నాయి. అక్కడ ఒక మొక్క ఉంది. ఒక 1/2 డజన్ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు మరలా నేను వంగనారు వేస్తాను. ఇవి మొన్న వర్షానికి చూడండి కొంచెం రేణింపు వచ్చే, లేకపోతే ఎలా పడితే అలా ఉన్నాయి వంగ మొక్కలు. మరలా పూత వస్తుంది. దీనికి ఏదోటి మరలా ఫెర్టిలైజర్ ఇస్తాను నేను. ఇలా పూత వచ్చినప్పుడు మనకి కాయలు అది రావడానికి వేరుశనగ తెలగపిండి అయితే ఇలా పూత మీద ఉన్నప్పుడు మరలా మనం దీనికి ఫెర్టిలైజర్ ఇవ్వాలి. వేరుశనగ తెలగపిండి, అరటిపళ్ళుతో చేసిన ఫర్మెంటెడ్ జ్యూస్ ఏదైనా ఇవ్వచ్చండి. వేరుశనగ తెలగపిండి అయితే కనుక పూత అది వస్తుంది. ఇదిగో చూడండి, దీనికి అప్పుడే చిన్న మిల్లీ బగ్స్ వస్తుంది వంగ మొక్కలకి. క్లైమేట్ చేంజెస్ కూడా ఇలాగా పెస్ట్ వస్తూ ఉంటుంది. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఎప్పటికప్పుడు మనం మార్నింగ్ ఈవినింగ్ గార్డెన్లో చూసుకుంటూ ఉంటే మనం పెస్ట్కి ఏం స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో మిల్లీ బగ్స్ ఇప్పుడే అటాక్ అవుతున్నాయి. వంగ మొక్కలకి అయితే మనం తీసేచ్చు. ఒక్కొక్క ఆకు ఉంటే కనుక ఇలా చెక్ చేసుకునండి. మిల్లీ బగ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ చూసుకుని ఆకుని తీసేస్తే మళ్ళీ మనకి వంగ మొక్కలకి అయితే ఆకులు వచ్చేస్తాయి. ఏం పర్వాలేదు. పెస్ట్ ఎక్కువ అవ్వకముందే మనం ఇలా తక్కువలో ఉన్నప్పుడే చూసుకుని ఆకులు తీసేసుకుంటే మనం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదే కనుక పెస్ట్ ఎక్కువైందంటే మనం ఎంతలా పెస్టిసైడ్ ఇచ్చినా సరే స్ప్రే చేసినా కానీ త్వరగా పోదండి.
అందుకే చేతికి మించిన ఆయుధం లేదంటారు సీనియర్ గార్డెనర్స్ అందరూ కూడా. అది నేను ఫాలో అవుతుంటానండి. మార్నింగ్ ఈవినింగ్ కూడా మా హస్బెండ్ వచ్చి వస్తూ ఉంటారు. నేను కూడా ఒక రోజు రాకపోతే కనుక ఇవి ఇలా మిల్లీ బగ్స్ ఏవోటి పెస్ట్ వచ్చేస్తూ ఉంటాయి. ఇదిగో ఇట్లా మళ్ళీ పూత వస్తుంది. చిక్కుడుపాదు ఇది సంవత్సరం అంతా కాసే చిక్కుడుపాదు అండి ఇది. దీని సీడ్స్ అయితే నాకు అరుణ బొడ్డేపల్లి గారు గూగుల్ ఫామ్ పెడతారు, అందులో ఇచ్చారు. ఇదైతే రెండు వచ్చాయి సీడ్స్, 4 పెడితే 2 వచ్చేయండి. ఇవిగోండి. దీనికైతే ఫస్ట్ సారి వచ్చిన విత్తనాలు కలెక్ట్ చేశాను నేను. ఫస్ట్ని కొన్ని చిక్కుడుకాయలు అయితే అలా వదిలేశాను, అవి అయితే కలెక్ట్ చేసి ఉంచాను. ఇవిగోండి ఇలా నేను దాచి ఉంచాను. ఆ తర్వాత ఒక 1/2 కిలో కంటే కొంచెం తక్కువ వచ్చాయి. అవి అయితే కర్రీ చేస్తే చాలా బాగుందండి చిక్కుడుకాయలు. నేను తక్కువ చిక్కుడుకాయలు కదా అని ఇంకా హార్వెస్ట్ చూపించలేదు. మరలా అది అయిన తర్వాత మళ్ళీ పూత వస్తుంది. ఇదిగోండి ఇదిగో చిక్కుడుకాయలు. ఫస్ట్ వచ్చినవి మాత్రం నేను కలెక్ట్ చేసి ఉంచాను చిక్కుడుకాయలని. సీడ్స్ ఉంచొచ్చు, ఇవి రేరుగా దొరికే విత్తనం కదా అని. ఇవిగో ఇవన్నీ గెల్లేస్తున్నాయి. ఇవన్నీ కూడా చిక్కుడుపాదు చూడండి. ఇదిగో దీనికి మరలా నేను ఫెర్టిలైజర్స్ వేస్తూ ఉండాలి ఒకటి. ఇదిగోండి కొంచెం వర్షానికి కొంచెం ఇది కూడా తెప్పరిల్లింది పాదు కూడా. ఈ టబ్లో నేను ఆనపపాదు పెట్టానండి. ఆనపపాదు ఎప్పుడు కూడా 2-3 మొక్కలు వస్తేనే మనకి అక్కడ ఫిమేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ వస్తాయి. ఇందులో అయితే మేల్ ఫ్లవర్స్ వచ్చింది. ఇందులోని ఆనపపాదు పాకింది కానీ అసలు ఫీమేల్ ఫ్లవర్స్ లేక నేను అది తీసేసాను. ఆనపపాదు అయితే మాత్రం ఇలా షేడ్ నెట్లో ఉంటే అవదండి. దానికైతే 8 గంటల ఎండ కంపల్సరీ. నేను ఇలా షేడ్ నెట్లో ఉంచాను. ఇక్కడ ఒక ఆనపపాదు పెట్టాను ఈ టబ్లో. ఇదిగో ఈ టమాటా మొక్క కూడా పక్కన తీసేసాను. ఇలా ఎండిపోయిన మొక్కలన్నీ తీసేసి మొత్తం ఈ టబ్లన్నీ కూడా సిద్ధం చేస్తాను. ఈ టబ్లో ఆనపపాదు పెట్టానండి. ఆనపపాదు అయితే ఎండలో లేని వల్ల పిందులు అవి ఎండిపోయేవి. చిన్న పిందులు 2 వచ్చాయి ఆనపకాయలు అయితేను, అంతేకాని ఎక్కువైతే కాపు లేదు. ఎండలో మటుకు ఉండాలండి, షేడ్ నెట్లో ఉన్నట్టు ఉంటుంది కదా అని రేకుల కింద నేను ఇది ఉంచేసాను. ఆనపపాదు ఏ మొక్కలైనా సరే మొత్తం అంతా ఎండలో ఉండాల్సిందే. షేడ్ నెట్ అయితే 50% ఎండ తగులుతుంది. ఇది రేకు కదండి, రేకు మూలాన ఇటు నుంచి అయితే ఎండ రావడానికి ఈ డ్రమ్ములు అడ్డం ఉన్నాయి, ఇటు నుంచి రావడానికి. అటువైపు అయితే కొబ్బరి చెట్టు ఉంది, ఇటు నుంచి అయితే ఎండ ఎక్కువగా తగిలేదు కాదు, ఫ్రంట్ నుంచి వచ్చే ఎండ అండి. ఈ రేకు ఉండడం వల్ల ఈ ఆనపపాదు మధ్యలో కాకరపాదులు ఉన్నాయి, దానికి పర్వాలేదు. కాకరపాదు అయితే వైట్ కాకర, గ్రీన్ కాకర 2 పాదులు కూడా అవి అయితే కాపు బాగానే వచ్చింది. ఆనపపాదుకి అయితే మాత్రం ఎండ సరిపోలేదు. ఇంక ఇలా ఉంచేసానండి. మరలా నేను ఇవన్నీ కూడా ప్లేస్ మార్చుతాను. ప్లేస్ మార్చి మొత్తం అన్నీ కూడా ఎండలోనే పెడతాను. మొత్తం మొక్కలన్నీ కూడా రైనీ సీజన్ అయితే ఇంకా రేకులు షెడ్లో ఉంచినా మనకి ఎండ ఎక్కువగా మొక్కలకి తగలదు. అందువల్ల ఈ పాదులు అవి కూడా చూస్తున్నాను, తీసేస్తానండి. ఇవన్నీ కూడా తీసేస్తాను. మనకి కాపు లేని దానికి వేస్ట్ కదా ఇలా పాదులు ఉంచడం. అలా అయినా ఉంచాను, ఏదన్నా పిందులు అవి వస్తాయా ఫ్లవర్స్ అది అని చెప్పి. ఈ ఆనపపాదు కూడా తీసేస్తాను. మరలా ఆనప విత్తనాలు పెట్టానండి ఇందులో నేను. ఇది పెద్ద ఆనపకాయ రౌండ్ది గ్రీన్. ఈ విత్తనాలు పెట్టాను. ఇవైతే బాగానే వచ్చాయి మొక్కలు. చూస్తాను నేను. ఇందులో అయితే ఏకంగా మొక్కలు 2, 4, 7 ఉన్నాయండి. ఇలా ఉంచేసాను. 7 ఉంటే బలం సరిపోద్దో లేదో టబ్లో. ఇప్పుడు ఇది హాఫ్ వరకునే ఉంది కదా మట్టి, ఇది నేను యథాలాపంగా పెట్టేసాను. చూద్దాం వస్తాయో లేదా. సీడ్స్ ఉంటేనే ఆనప సీడ్స్ బాగానే వస్తాయి. దీంట్లో నేను మరలా వర్మి కంపోస్టు, బోన్ మీల్ ఇవన్నీ కలిపి పై వరకు వేసేస్తాను. అప్పుడు బలం సరిపోద్ది ఈ ఆనపపాదుకి. ఇటువైపు పచ్చిమిర్చి పెట్టాను. ఈ 4 బ్యాగులో పచ్చిమిర్చి పెట్టాను. సమ్మర్లో అయితే పచ్చిమిర్చి అయితే అసలు అంతకుముందు ఏప్రిల్ వరకు వచ్చాయి, కానీ మార్చ్ ఎండింగ్ వరకు వచ్చాయి. ఏప్రిల్ స్టార్టింగ్ కూడా అంత ఎక్కువ లేదు. అయినా ఈ మిరప కూడా 2 ఇయర్స్ వంగ మొక్కలాగే వస్తాయండి, అందుకే నేను తీసేలేదు. మరలా మనం ఎండిపోయిన చోట ప్రూన్ చేసేస్తే మరలా చిగురులు వచ్చి ఇవి మరలా పూత వస్తుంది. మళ్ళీ మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఇదిగో చిగురులు వస్తున్నాయి చూసారా, మరలా పూత కూడా వస్తుంది. దీని అన్నిటికీ నేను ఫెర్టిలైజర్స్ ఇస్తాను. ఇక్కడ ఉన్న ఈ మిరప మొక్కకి అయితే మటుకండి పెస్ట్ వచ్చింది. దీనికి ఇప్పుడు లేదండి, క్యూర్ అయిపోయింది. దీనికి నేను స్ప్రే చేశాను మొన్న. ఇక్కడ చిన్నగానే పేనుబంక
అపిడ్స్ అనుకుంటాను, ఇలా చిన్న చిన్నగా వచ్చేయండి, చిన్న చిన్న పురుగు ఇలా దీనికి అంటి పెట్టుకుని ఉంది. అప్పుడు నేను క్లాత్ పెట్టి తుడిచేసి దీనికి కూడా నేను నిమ్మప్పు, అలాగే విమ్ లిక్విడ్, వేప నూనె 3 కూడా ఒక్కసారి స్ప్రే చేశానండి. చూడండి, అదైతే చాలా బాగా పనిచేస్తుంది. మిల్లీ బగ్స్కి, అపిడ్స్కి నిమ్మప్పు అయితే చాలా బాగుందండి. చూశాను నేను. ఇదిగో నేను గెస్ట్ చేసింది ఇదే. ఇదిగో మిర్చినారు, ఈ మిర్చి మొక్కలకి అది స్ప్రే చేశాను. ఒక్కసారి చేశాను, క్యూర్ అయిపోయింది. ఇది ఇలా ఉంచేస్తాను. దీనికి మరలా ఫెర్టిలైజర్స్ ఇస్తే పూత కాపు వస్తుంది, అప్పుడు మరలా తీసుకోవచ్చు. ఇంకా నేను ఇప్పుడు మిగిలిన విత్తనాలు పెట్టడానికి నేను బ్యాగ్లో అవి రెడీ చేస్తాను. ఇవిగోండి టబ్లు అవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇవి ఖాళీగా ఉన్నాయి, ఈ టబ్బులు అవిను. ఇదిగోండి టబ్బులు. ఇదిగో ఇది మిర్చి ఉంది, ఆకుముడత అయితే వచ్చింది దీనికి. చూస్తున్నాను. ఇలాంటివంటి తీసేసి మొత్తం మరలా ఇవి బాగా ఎండనిచ్చి వీటిలో మరలా మొక్కలు పెట్టేస్తాను. ఇదిగో ఆకుకూరలు పెట్టడానికి అండి ఇవన్నీ రెడీగానే ఉన్నాయి. ఆకుకూరలు వేయాలి మరలా. ఇవైతే టమాటా చెప్తున్నాను కదా, సమ్మర్ వచ్చేసరికి టమాటా అయితే అండి అసలు ఇదిగోండి పోతుంది, పువ్వు ఉంది, మరి కాయ వస్తుందో లేదో చూడాలి. ఇదిగో ఇది ఇక్కడ ఒక వంగ మొక్క ఉందండి. రైనీ సీజన్ స్టార్ట్ అయిందంటే వంకాయలు అది కూడా చాలా బాగా వస్తాయి. ఎలా అయినా సమ్మర్లో అయితే కాపు తక్కువే వస్తుంది, వర్షాలు పడడం స్టార్ట్ అయితే బాగా వస్తాయండి. నేను ఈ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి మొత్తం ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకుంటాను, అలాగే ఇంకా విత్తనాలు అవి కూడా మంచివి తీసుకుని మొత్తం బ్యాగులో అవన్నీ కూడా మట్టి మొత్తం నింపుకుని ఉంచుకుంటాను. చూడండి ప్లేస్ అంతా కూడా ఖాళీగా ఉండిపోయింది కదా, ఇటే ఎండ ఎక్కువగా వస్తుంది, ఇటువైపు కంటే ఇటే వస్తుంది కాబట్టి ఈ ప్లేస్లోనే మొత్తం అన్నీ కూడా మొక్కలు పెడేద్దాం అనుకుంటున్నాను. ఎండ ఎక్కువైన అవసరమైన మొక్కలన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్, పాదులు ఇవన్నీ కూడా ఈ ఫ్రంట్ని ఇవన్నీ పెట్టేసి మళ్ళీ నేను గార్డెన్ మారుస్తానండి అన్నీను. అందుకే మీకు మొత్తం అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఏదన్నా మనం గార్డెనింగ్ చేసేటప్పుడు ఏ చిన్నదైనా సలహా అయినా ఎదుటి వాళ్ళకి పనిచేస్తుంది కదా అని మొత్తం క్లియర్గా చెప్తున్నాను మీకు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నేను చేసిన పనులు ఇవన్నీ కూడా చెప్తున్నాను. బీరపాదు కూడా చూడండి, బీరపాదు కూడా పెట్టాను కానీ సమ్మర్లో మొత్తం అంతా ఎండిపోయినట్టే అయిపోయింది. అయ్యో చిన్న చిన్నగా ఒక 4-5 కాయలు కాసే అంతే అండి, తీసేస్తాను. ఇవి కూడా ఇప్పుడు కూడా విత్తనాలు బాగుండాలి. ఆ విత్తనాలు బాగున్నప్పుడే ఇదిగోండి పిందులు వస్తున్నాయి, ఇదిగో చిన్న చిన్న పిందులు వస్తున్నాయి. వీళ్ళకి బరం సరిపోవట్లేదు అనుకుంటున్నాను. మట్టి ఆఫ్ అయితే అసలు సరిపోవట్లేదు. ఇలా మట్టి అండి ఇలా ఉంటే ఫుల్గా ఉండాలి, ఫుల్గా వేసేస్తాను. మట్టి చూసారా ఎంత బాగుందో, ఎంత గుల్లగా నల్లగా మట్టి, నల్ల బంగారం ఇదండి చెప్పచ్చు. ఎంత బాగుందో చూసారు కదా, ఇది నల్ల బంగారమేనే చెప్పచ్చండి. చూసారా ఎంత లూజ్గా ఉందో, ఎంత బ్లాక్గా ఉందో ఈ సాయిల్. మీకు ఈ నల్ల బంగారం అని నేను వీడియో పెట్టానండి, కిచెన్ కంపోస్ట్ చాలా బాగా అయ్యింది. ఆ వీడియో చూడాలంటే మీరు ఐ సింబల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ చూపిస్తాను గులాబీ మొక్కలండి లైన్ అంతా. ఇవి నేను చూపించాను మీకు ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ ఒక 6 మొగ్గల వరకు వచ్చాయి, ఆరెంజ్ కలర్. ఇది పూలు విడిచిన తర్వాత మనం ప్రూన్ చేసేయాలి. 2 నోట్స్లకి నేను ఇలా చివర ఇంత కొమ్మల వరకు నేను ఇలా కట్ చేసేసాను. మరలా వీటికి చిగురులాగా వస్తాయి. దీనికి మరలా నేను బోన్ మీల్ ఇస్తాను, బోన్ మీల్ వేస్తానండి గులాబీ మొక్కలకి. ఇవన్నీ చిగురులు వస్తున్నాయి. ఇది రెడ్ రోజ్, సెంటు గులాబీ అంటారు కదా అది. ఇదిగోండి ఇవి చిగురులాగా వస్తున్నాయి. దీనికి మొగ్గలు అవేను. వీటికి మరలా ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఇవన్నీ వాటికి ఇవన్నీ మొగ్గలు వస్తున్నాయి. ఇవి మీకు చూపించాను కదా, దీనికి మరలా నేను ఇచ్చానండి. చిగురు ఇంకా రావట్లేదు, చూస్తాను. ఈ గులాబీ మొక్క ఇక్కడ నేను కట్ చేసిన చోట పసుపు, వేప నూనె, దాచిన చెక్క పొడి పెట్టానండి. ఇక్కడ ఏ ఫంగస్ అది ఏమన్నా ఉంటే మరలా చిగురులు అవి వస్తుందని, లేకుండా ఫంగస్ అది పోయి మరలా చిగురులు వస్తాయని ఇవన్నీ నేను పెట్టాను కొమ్మలకి. కొమ్మలు కట్ చేసిన తర్వాత పసుపు, వేప నూనె కానీ లేదా దాచిన చెక్క పౌడర్ కానీ మనం పెడితే ఎండు తెగులు అంటారు కదా, ఎండు తెగులు రాకుండా ఉంటుంది. ఈ మట్టి కూడా ఎంత లూజ్గా ఉందో. ఇదిగోండి గులాబీ మొక్కలకి నేను ఎండకి మొత్తం అన్నీ ఎత్వమ్స్ అన్నీ పైకి వచ్చేస్తున్నాయి. ఇదిగో చూసారా ఎంత గుల్లగా ఉందో మట్టి.
ఇదిగోండి ఇంకో గోని సంచి ఉంటాయి కదా, సంచులు ఇవిగో ఇవన్నీ అత్వంసే. ఎండకండి ఇవన్నీ ఇలాగ వచ్చేసి పైకి. దాని గురించి నేను అట్లో ఇలాగా గోని సంచి మొక్కలు కట్ చేసి వేశాను. ఇదిగోండి ఇవన్నీ కూడా అత్వంసే. ఇగో పాపం ఎండకి పైకి వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఇవన్నీ కూడా మట్టి ఎంత లూజ్గా ఉందో చూడండి, ఎంత అత్వంసో. నేను వర్మీ కంపోస్ట్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను, మాకు అక్కడ అది అవైలబుల్గా ఉంటుంది. అలాగే కిచెన్ కంపోస్ట్లో ఎక్కువ నేను అట్ట ముక్కలు వేస్తాను మీకు. నేను అలాగే లీఫ్ కంపోస్ట్ కూడా వీడియో పెట్టానండి, దాంట్లో కూడా నేను అట్లతో చేశాను. అది ఇంకా కంపోస్ట్ అవుతుంది, ప్రాసెస్లో ఉంది. ఈ అట్లను మనం ఎక్కువ వేయడం వల్ల ఎత్వంస్కి అయితే ఈ అట్లు అయితే చాలా ఇష్టం. వీటికైతే ఎక్కువ మనకి ఎక్కువ వస్తాయి ఎత్వంస్ అయితే కనుక. ఈ అట్ట ముక్కలకి కార్డ్బోర్డ్స్ ఇవి గుడ్ల అట్టలు కానీ లేదా మనకి ఆన్లైన్లో బుక్ చేసుకున్న అట్ట ముక్కలు కానీ మనం కిచెన్ కంపోస్ట్లోనే యూజ్ చేయొచ్చు, లీఫ్ కంపోస్ట్లో కూడా యూజ్ చేయొచ్చు. వీటి వల్ల కూడా ఎత్వంస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా చూడండి ఎత్వంస్ ఇవన్నీ చూడండి గుల్ల. ఇవ్వండి ఎంత గుల్లగా ఉందో మట్టి. ఇలా పట్టుకుంటే కూడా భయం వేస్తుంది. అయ్యో అయ్యో చూడండి ఎంతలా ఉన్నాయో, నాకు భయం. చూడండి ఇవన్నీ కూడా ఎత్వంస్. ఇదిగో పాపం ఎండకే ఇవన్నీ కూడా ఇవి ఎంతో మొక్కలకి బాగా చేస్తాయి. ఇవి కంపోస్ట్ బాగా అవడానికి చూసారా ఎంత ఎక్కువగా ఉన్నాయో. ఇది మిర్చి మొక్క, ఇది ఆ చివరిన పెట్టానండి. అక్కడ ఎండలో ఉండేది కాదు ఇది. దీన్ని తీసుకొచ్చి ఎండలో పెట్టిన తర్వాత ఈ మొక్క పెరిగింది. దీనికి చూడండి ఇదిగో చిగుర్లు అవి బాగా వచ్చి పూత వస్తుంది. ఇదంతా పూత వస్తుంది చూసారా. ఎప్పుడు కూడా మొక్కలో ఎండలోనే ఉండాలి. మిర్చి మొక్క కూడా నేను షేడ్లో ఉంటాయి కదా అని ఆ షేడ్లో పెట్టాను, రేక్ షెడ్ కింద. అయితే కనుక రేక్ షెడ్ కింద పెట్టిన మొక్కలు అయితే కనుక కాపు అయితే అసలు రాలేదు. బీరపాదు, ఆనపాదు, పాదులు అయితే కనుక ఎండలోనే కంపల్సరీ ఉండాలండి. ఇవన్నీ కూడా నేను గార్డెనింగ్ మొత్తం అన్నీ కూడా మళ్ళీ కొత్త బ్యాగులు విత్తనాలు పెడతాను. అలాగే మొత్తం ప్లేస్లు అవి కూడా చేంజ్ చేస్తాను. ఇదంతా మీకు నేను ప్రతిదీ అప్డేట్ చూపిస్తూ ఉంటాను. ఈ వీడియోలో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నా ప్రతి వీడియో మీకు మిస్ అవ్వకుండా రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.